సమ్మర్ వస్తుంది. మా పిల్లలు వాటర్ సరిగ్గా తాగరు. సరిగ్గా హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మేమేం చేయొచ్చు? చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి కన్సర్న్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. అయితే మీ పిల్లలు వాటర్ బాగా తాగడానికి లేదా వాటర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడానికి మనకి కొన్ని టిప్స్ ఉంటాయి. అవేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ సోనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. సో పిల్లలకి మనం వాటర్ తాగడాన్ని ఎంకరేజ్ చేయాలంటే ఏమేం టిప్స్ ఫాలో అవ్వచ్చు? ఫస్ట్ థింగ్, ఫ్రీక్వెంట్‌గా ఆఫర్ చేయడం. చిన్నగా పిల్లలు 6 మంత్స్ దాటినప్పటి నుంచి మనం వాటర్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అప్పటి నుంచి వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా వాటర్ ఆఫర్ చేస్తూ ఉండాలి. కొంచెం పెద్ద పిల్లలనుకోండి, వాళ్ళకైతే విజువల్ ట్రాకర్స్ లాగా పెట్టొచ్చు. అండ్ పెద్ద పిల్లలనుకోండి, వాళ్ళకి వాటర్ రిచ్ ఫుడ్స్ లైక్ కుకుంబర్, వాటర్ మిలన్ ఇలాంటివి సమ్మర్‌లో దొరుకుతుంటాయి కదా! అది వాటర్ రిచ్ ఫుడ్స్ అనేది ఆఫర్ చేయొచ్చు. ఇదే కాకుండా ఆల్టర్‌నేట్‌గా కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇలాంటివి కూడా ఆఫర్ చేయొచ్చు. సో మేజర్ థింగ్ ఇక్కడ ఏంటంటే వాటర్ ఆర్ వాటర్ కంటైనింగ్ వాటర్ రిచ్ ఫుడ్స్ అనేది ఫ్రీక్వెంట్‌గా ఆఫర్ చేయడం. అండ్ చిన్న పిల్లలు, మాటలు రాని పిల్లలు అనుకోండి, వాళ్ళు వాటర్ కావాలి అని అడగలేరు. వాటర్ దాహం వేస్తున్నా కూడా అడగలేరు కాబట్టి వాళ్ళకి యాక్సెసిబుల్ ఏరియాస్‌లో అనేది పెట్టడం ఇంపార్టెంట్. అంటే ఎక్కడో అందకుండా పైన బాటిల్స్ కానీ, కప్స్, స్ట్రాస్ అట్లాంటివి పెడితే వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండదు కాబట్టి వాటర్ అడగలేరు, తాగరు. సో యాక్సెసిబుల్ ఏరియాస్‌లో పెట్టారనుకోండి వాటర్ బాటిల్స్, వాళ్ళు ఈజీగా గ్రాబ్ చేసుకొని తాగేస్తుంటారు. సో దిస్ ఈజ్ వన్ టిప్. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ కూడా వాటర్ అనేది బాగా తీసుకుంటూ ఉండాలి. పిల్లలు ఏదైనా కూడా పేరెంట్స్ ఎలా చేస్తారో అలా చూసి నేర్చుకుంటూ ఉంటారు. సో పేరెంట్స్ మీరు వాటర్ తాగుతూ ఉంటే పిల్లలు కూడా మిమ్మల్ని చూసి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం జరుగుతుంది. అండ్ గైడ్లైన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే వాటర్ ఇంటేక్ ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, అట్లాంటి గైడ్లైన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్, డెఫినెట్లీ ఉన్నాయి. సో వాటర్ ఇంటేక్ అనేది మన బాడీ మెటాబాలిజంని బట్టి లేదా వెదర్ కండిషన్స్, అంటే వెదర్ ఎక్కువ హాట్గా ఉందనుకోండి స్వెట్ రూపంలో బాగా వాటర్ లాస్ అవుతుంది. చల్లగా ఉన్నప్పుడు స్వెట్ రూపంలో వాటర్ లాస్ ఎక్కువ అవ్వదు. సో వాటర్ ఇంటేక్ అనేది డిపెండ్స్ అపాన్ వెదర్ కండిషన్ అండ్ బాడీ మెటాబాలిజం ఆల్సో. సో వాటర్ ఎట్లా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అంటే మనము యూరిన్ అవుట్పుట్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉంటే బెటర్. సో ఎవ్రీ 2 to 3 అవర్స్ ఐదర్ లైట్ ఎల్లో ఆర్ వైట్ యూరిన్ వెళ్తూ ఉన్నారనుకోండి, మీ బేబీ సరిగ్గా హైడ్రేట్ అయ్యి ఉన్నట్టు. లేదు అట్లీస్ట్ ఒక 6 అవర్స్ పాటు యూరిన్ సరిగ్గా వెళ్ళలేదు, ఆర్ డార్క్ యూరిన్ ఆర్ రెడ్డిష్ యూరిన్ లాగా వస్తుంది అంటే యూరిన్ చాలా కాన్సన్ట్రేటెడ్, అంటే వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా లేనట్టు అర్థం. సో ఇవి ఇండికేటర్స్ లాగా తీసుకొని వాటర్ అనేది ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉండండి. మీ పిల్లలు వాటర్ బాగా తాగుతారు. థ్యాంక్ యూ.